అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. తులా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీరు కలలో కూడా ఊహించని అందమైన స్త్రీతో శుభవార్త అందుకుంటారు. ఆ వార్త వినగానే మీ మనసు గాల్లో తేలినట్లయిపోతుంది. మరియు మీ బంధువులందరితో కూడా వార్తను పంచుకుంటారు. పార్టీల కొరకు ప్రయత్నాలు చేస్తారు. కుటుంబం నుండి మద్దతు లభిస్తుంది. మీరు చేస్తున్న ప్రతి పనికి కూడా గౌరవ ప్రతిష్టలు లభించే అవకాశాలు ఉన్నాయి. ఒక స్నేహితులు మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. వ్యాపారాలలో లాభాల పరిస్థితి అయితే ఉంటుంది. ఈ రోజు మాత్రం ఈ రాశి వారు మాత్రం డబ్బు పరిస్థితులను మెరుగు చేసుకోవడానికి మెడలో ఈరోజు హనుమాన్ రక్షా యంత్రం ధరించాలి. శుభప్రదంగా ఉంటుంది. మీ నమ్మకం మరియు శక్తి ఈరోజు బాగా ఎక్కువగా ఉంటాయి. ఈరోజు మీకు అనేక ఆర్థిక సమస్యల నుండి కూడా ఉపశమనం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు ఎవరితో ఉంటున్నారో వారు మీ ఇంటి బాధ్యతలను పట్టించుకోనందుకు కాస్త కోప్పడతారు ఈరోజు. కానీ ఆ కోప్పడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే పరిస్థితులను బట్టి ప్రతి ప్రయత్నం కూడా ఈరోజు సఫలీకృతం అయిపోతుంది. తొందరపాటు వల్ల ఎటువంటి నిర్ణయాలు కూడా మీరు చేయకండి. ఇక రొమాన్స్ విషయానికి వస్తే ప్రియమైనటువంటి వ్యక్తి డిమాండ్ వలన కాస్త వెనుక సీటుకు నెట్టివేయబడుతుంది. మీ రెజ్యూమ్ని పంపించటానికి ఇంటర్వ్యూలకు వెళ్ళడానికి ఇది ఒక మంచి రోజు. జీవితం ఆనందంగా ఉండటానికి మీ స్నేహితులతో కలిసి మీరు సమయాన్ని గడపాలనుకుంటారు. ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎవరు మిమ్మల్ని రక్షించటానికి రారు. కుటుంబీకులతోటి మీకు సమయము ఈరోజు ఖచ్చితంగా మీకు కష్టంగా ఉండవచ్చు. కానీ చివరికి మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని ఆనందపు మత్తులో ముంచి నిలిపివేస్తారు. ఈరోజు మీకు అదృష్టం కలిసి వస్తుంది. పెద్దల యొక్క సహాయ సహకారాలు వ్యాపారంలో అందుకుంటారు. ఉద్యోగం చేసేటటువంటి ప్రదేశంలో ఉద్యోగస్తులకు అన్ని విషయాలలో కూడా మరి సహాయ సహకారాలు అయితే రోజు అందుతాయి. మరియు ఈరోజు ఈ రాశి వారు మాత్రము స్నేహితులతోటి మంచి సహాయ సహకారాల కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. మరి ఎవరైతే మరి సహాయం కొరకు ఎదురు చూస్తున్నారో వారికి సహాయాన్ని కూడా అందించడం సాధ్యమవుతుంది. ఆగిపోయినటువంటి పనులను కూడా పూర్తి చేసే ప్రయత్నాలు కూడా చేస్తారు. దాన ధర్మాలు చేయటం వల్ల స్త్రీలకు మెరుగైన పరిస్థితి అయితే ఇంట్లో ఉంటుంది. మరియు వారికి ఉన్నటువంటి దుష్ట ప్రభావాల నుండి కూడా వారు బయటకు రావడం సాధ్యమవుతుంది. పసుపు రంగు దుస్తులను లేదా వస్తువులను దానం చేయటం వల్ల మహిళలకు చాలా ప్రయోజనకరమైనటువంటి రోజుగా అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. మీరు చేస్తున్నటువంటి ప్రతి పని మీద కూడా ఒక వ్యక్తి దృష్టి ఉంది. మీరు జాగ్రత్తగా పనులను అయితే నిర్వహించాలి. లేకపోతే మాత్రం ఆటంకాలు అయితే వస్తాయి. మీరు ఆటంకాలను తొలగించే గట్టి ప్రయత్నాలు చేయటం వల్ల మీరు దాంట్లో సఫలీకృతం అవుతారు. విద్యార్థులు శ్రమించినంత ఫలితం అయితే వారు దక్కించుకోగలుగుతారు. అనుకున్న పనులు అనుకున్న విధంగా మరి వారికి జరిగే విధంగా సాధ్యమవుతుంది. మరి ఆటంకాలు కూడా స్వయంచాలకంగా తొలగించబడతాయి. ఎవరైతే మరి పెద్దల యొక్క మరి ఆశీర్వాదాల ద్వారా కొత్త పనిని ప్రారంభిస్తున్నారో వారి యొక్క పనిలో మంచి వెనుకుదల రావడం కూడా ప్రారంభమవుతుంది. కొత్త ఇంటి స్థలం కొనుగోలు చేసేటటువంటి ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. కొత్త వాహనం కొనాలనేటటువంటి ఆలోచన మీలో పెరిగిపోతుంది. అయితే ఈ రోజు మీరు ద్విచక్ర వాహనంపై ఎక్కువ దూరం ప్రయాణం చేయటం అనేది ఉత్తమమైనటువంటి ఆలోచన కాదు. మీరు ఈ ప్రయాణాన్ని మానుకుంటేనే ఉత్తమము. గర్భిణీ స్త్రీలు ఈరోజు తగిన విశ్రాంతి తీసుకోవాలి. పానీయాలను ఎక్కువగా సేకరించాలి. లేకపోతే మాత్రం అనారోగ్య సమస్యలు అనేవి కలిగే విధంగా ఈరోజు మరి గోచరిస్తున్నది సమయం అయితే. ఈరోజు మీరు మరి ఆరోగ్యం గురించి పట్టించుకోవడానికి ఒక రోజు. లేకపోతే మాత్రం అనారోగ్య సమస్యలు అనేవి చాలా బాధను కలిగిస్తాయి. తగిన మందులను సేకరించాలి. దాని గురించి ఆర్థిక పరంగా ఖర్చులు పెరిగే అవకాశాలు కూడా మరి ఈ రోజు కనిపిస్తున్నాయి. మరి ఈ రోజు వృత్తి నైపుణ్యాలను పెంచడానికి ఇది ఒక మంచి సమయంగా ఉంటుంది. ఎవరైతే మరి పెండింగ్ పనులను పూర్తి చేయాలనుకుంటున్నారో వారికి కూడా శుభప్రదంగా అయితే ఉంటుంది. పెండింగ్ పనులను పూర్తి చేయడానికి స్నేహితులు బాగా సహకారం అయితే అందిస్తారు. ఈ రోజు అనారోగ్య సమస్యల నుండి బయటకు రావడానికి మాత్రం పరిహారం చేయాలి. మరి ఈ రోజు మీరు పడుకునేటటువంటి సమయంలో దిండు కింద నల్ల ఆవాల మూటను నల్ల ఆవాలను తీసుకొని ఆ నలుపు రంగు బట్టలు వేసుకొని ఆ మూటగా కట్టేసి ఆ ఆవాలను మీరు దిండు కింద పడుకొని
మీరు పెట్టుకొని పడుకోవాలి. ఆ తర్వాత ఉదయమే లేచే ఆ యొక్క ఆవాలను ప్రవహించే నీటిలో ఆవాల మూటను వేసేయాలి. ఇలా చేసినట్లయితే అనారోగ్య సమస్యల నుండి మీరు బయటకు రాగలుగుతారు. మరియు ఈరోజు ఈ రాశి వారు మాత్రం ఒక ప్రత్యేకమైన పరిహారం చేయటం వల్ల అన్ని కార్యక్రమాల్లో ఉన్న ఆటంకాలు కూడా దోషాలు కూడా తొలగించబడడం సాధ్యమవుతుంది. దీని కొరకు మరి ఈ రాశి వారు కనుక మరి నల్ల ఆవాలను తీసుకొని గ్లాస్ నీటిలో వేసుకొని ఆ నల్ల ఆవాలు వేసినటువంటి గ్లాసును దిండు దగ్గర పెట్టుకొని పడుకోవాలి. ఆ తర్వాత ఉదయం లేచిన వెంటనే ఆ యొక్క గ్లాస్లో మీరు ప్రతిబింబం చూసుకోవాలి, ఎవరి మొహం చూడకుండా. ఆ తర్వాత ప్రతిబింబం చూసుకున్న తర్వాత ఆ యొక్క కాలకృత్యాలు ముగించుకొని స్నానం చేసి పూజ చేసిన తర్వాత ఆ గ్లాస్లో ఉన్నటువంటి నల్ల ఆవాలను మీరు చక్కగా ప్రవహించే నీటిలో వేసేయండి, లేదా ఏదైనా చెట్టు మూలాలలో వేసేయండి. ఇలా చేయటం వలన మీకున్నటువంటి సర్వదోషాలు కూడా పరిహారం అయిపోతాయి. ఇక మీరు అన్ని కార్యక్రమాలు కూడా సఫలీకృతం అవుతారు. అప్పుల బాధ కూడా తొందరగా తీరిపోతుంది. ఇక లక్కీ సంఖ్య 21, లక్కీ కలర్ అయితే గులాబీ. పరిహారంలో వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం శుభప్రదం. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.